మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 41వ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యోసేపు పానదాయకుల అధిపతికి భక్ష్యకారునికి కలల భావాలను వివరించి చెప్పిన తరువాత భక్ష్యకారుడు ఉరితీయబడ్డాడు, పానదాయకుడు విడుదల పొంది తన ఉద్యోగంలో మరలా చేరాడు. ఈ సంగతులు జరిగిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కలలో 7 బలిష్టమైనటువంటి ఆవులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆవులు చూపునకు అందంగా రమ్యంగా ఉన్నాయి. వాటి తర్వాత 7 బక్కచిక్కినటువంటి ఆవులు వచ్చాయి. ఐగుప్తు దేశంలోనే అలాంటి వికారమైనటువంటి ఆవులు లేవు. ఈ బక్కచిక్కిన ఆవులు వచ్చి బలిష్టమైన 7 ఆవులను తినేశాయి. అలాగే బలిష్టమైనటువంటి వెన్నులు భూమిలో నుండి పుట్టుకొని వచ్చాయి. ఆ తర్వాత భయంకరమైనటువంటి బలహీనమైన వెన్నులు ఈ బలమైనటువంటి 7 వెన్నులను తినేశాయి. ఫరో తన దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను పిలిపించాడు. ఈ కలల భావములను చెప్పమన్నాడు. ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఉన్నటువంటి జ్ఞానులు విద్వాంసులు ఈ భావమును చెప్పలేకపోయేసరికి పానదాయకుల అధిపతికి అప్పుడు గుర్తొచ్చాడు యోసేపు. ప్రభునందు ప్రియమైన వారలారా, యోసేపు పానదాయకుల అధిపతి యొక్క కలభావాన్ని వివరించి 2 సంవత్సరాలు అవుతూ ఉంది. 24 మాసాలు 24 మాసాల పాటు యోసేపు చెరసాల్లోనే ఉన్నాడు. పానదాయకుడు యోసేపును మర్చిపోయాడు. ఎప్పుడైతే ఈ కళ ఫరోకు వచ్చిందో ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానులందరూ ఈ కలభావాన్ని చెప్పడంలో విఫలమయ్యారో అప్పుడు పానదాయకుడికి యోసేపు గుర్తొచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే ప్రతిదానికి సమయము కలదు. మనము తొందరపడితే పనులవ్వవు. ప్రతిదానికి సమయం కలదు. మానవుని ఆలోచన ఎలా ఉంటుందంటే ఇప్పటికిప్పుడే ఈ క్షణానే అన్ని పనులు అయిపోవాలి, ఈ క్షణానే అన్ని సమస్యలు తీరిపోవాలి. ఇలాంటి ఆలోచనలో ఉంటాం. తొందరపాటు ఆలోచనలు మనవి. కానీ దేవుడు రైట్ టైంలో సరి అయిన సమయంలో కార్యములను జరిగిస్తాడు. 2 సంవత్సరాల తర్వాత యోసేపు పానదాయకుడికి జ్ఞాపకానికి వచ్చాడు. ఆ విషయం ఫరో దగ్గర ప్రస్తావించాడు. అయ్యా, మమ్మల్ని మీరు చెరసాల్లో వేయించినప్పుడు మాకు కలలు వచ్చాయి. ఆ కలల భావాన్ని యోసేపు అనబడిన ఒక వ్యక్తి చెప్పాడు. అతను చెప్పినట్లుగానే నా ఉద్యోగం నాకు మరలా వచ్చింది. భక్ష్యకారుడు ఉరితీయించబడ్డాడు అని చెప్పినప్పుడు ఫరో యోసేపును పిలిపించుకున్నాడు. యోసేపు చెరసాల్లో నుంచి క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో యోసేపుకు ఆ కలలను గురించి వివరించాడు. యోసేపు ఆ కలలకు సరి అయినటువంటి భావాన్ని తెలియజేశాడు. ఆ కల భావం ఏంటంటే 7 బలిష్టమైన ఆవులు 7 బలిష్టమైన వెన్నులు సమృద్ధిగా ఐగుప్తులో పంట పండేటటువంటి 7 సంవత్సరాలు. 7 బలహీనమైనటువంటి ఆవులు 7 బలహీనమైనటువంటి వెన్నులు ఆ తర్వాత వచ్చేటటువంటి కరువు సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఐగుప్తులో సమృద్ధిగా పంట పండబోతూ ఉంది. దాని వెంటనే 7 సంవత్సరాలు భయంకరమైన కరువు ఐగుప్తులో రాబోతూ ఉంది అని చెప్పినప్పుడు
యోసేపు కొనసాగిస్తూ, అయ్యా, మీ రాజ్యంలో జ్ఞానవంతులైనటువంటి ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకొని 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది కదా, ఆ 7 సంవత్సరాల పంట కాలంలో 5వ భాగం మీరు తీసిపెట్టండి. రాబోయేటటువంటి 7 సంవత్సరాల కరువు కాలంలో మరి సేకరించబడినటువంటి పంటను మనం ఉపయోగించవచ్చు, ఎవరైనా వచ్చి వాటిని కొనుక్కోవచ్చు. కాబట్టి క్షామములో మనం క్షేమము కలిగి ఉండవచ్చు అని చెప్పి యోసేపు ఫరోకు కలభావాన్ని వివరించి చెప్తూనే దేవుడు ఎందుకు ఆ కలను ఫరోకు కలిగజేశాడో, దాని అవసరం ఏంటో కూడా చక్కగా వివరించి చెప్తాడు. ఇది విన్న వెంటనే ఫరో ఒక మాట అంటాడు, ఈ దేశంలో నీ వంటి జ్ఞానము కలిగిన వాడు ఎవడూ లేడు. కాబట్టి నా ఇంటి పైన నీవు విచారణకర్తగా ఉండాలి. సింహాసనంలో మాత్రమే నేను నీకంటే పైవాడనుగా ఉంటాను. ఇక అన్ని విధాల నీ సెలవు లేకుండా ఎవరు చెయ్యెత్తడానికి లేదు, కాలెత్తడానికి లేదు ఈ దేశంలో అని చెప్పి యోసేపును అభినందిస్తూ, నువ్వు నిజముగా దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఈ విషయాలను బయలుపరిచావని చెప్పి యోసేపును సన్మానించి నార వస్త్రములు అతనికి ధరింపచేసి మెడలో బంగారు గొలుసు వేసి రథం పైన అతన్ని ఊరేగిస్తూ ఉండగా ఐగుప్తీయులు చప్పట్లు కొడతారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, యోసేపు జీవితం మనందరికీ ఒక పాఠం. ఎందుకంటే చెరసాలలో ఉన్నటువంటి యోసేపు దేవుని యొక్క సమయము ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వేచి ఉండి, సమయం వచ్చినప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చెరసాలలో ఖైదీగా ఉన్న యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. అంత మాత్రమే కాదు, యోసేపుకు ఓను యాజకుడైన పోతీఫర్ కుమార్తె అయిన ఆసెనతనిచ్చి వివాహం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె అతనికి 2 కుమారులను కన్నది, మనష్షే మరియు ఎఫ్రాయిము. 2 కుమారులను యోసేపుకు ఆసెనతు కన్నట్లుగా మనం చూస్తున్నాం. మనష్షే అంటే మరచుట. యోసేపుకు కలిగిన బాధలన్నిటిలో నుండి దేవుడు సంపూర్ణమైనటువంటి సంతోషమును యోసేపుకు అనుగ్రహించాడు. ఆ బాధలన్నీ మర్చిపోయేటట్లు చేశాడని పెద్ద కొడుక్కి యోసేపు మనష్షే అనే పేరు పెట్టుకున్నాడు. చిన్న కొడుకు పేరు ఎఫ్రాయిము. ఏ దేశంలో అయితే యోసేపు బాధ అనుభవించాడో అక్కడే దేవుడు తన తలను పైకెత్తాడు, తనను వర్ధిల్లింప చేశాడని ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము అనేటటువంటి అర్థం వచ్చే విధంగా యోసేపు తన చిన్న కుమారుడికి ఎఫ్రాయిము అనే పేరు పెట్టుకున్నాడు. ఈ ప్రకారంగా ప్రభునందు ప్రియమైన వార్లారా, యోసేపు సమృద్ధిగా పంట పండిన సంవత్సరాల్లో ధాన్యమును సేకరించాడు. క్షామములో ఆ ధాన్యమును పొరుగు దేశస్థులకు అమ్మి మరియు భూములను కొని ధాన్యాన్నిచ్చి విపరీతంగా ఐగుప్తు యొక్క ధనాగారాన్ని పెంచాడు. యోసేపు ఒక మంచి ప్రధానమంత్రిగా ఈజిప్టు దేశానికి ఉన్నాడు. ఇది ఆదికాండం 41వ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర. ఇందులో నుంచి మనం కొన్ని పాఠాలను నేర్చుకోవాలి. అదేంటంటే, యోసేపు దేవుని స్థానమును దేవునికి ఇచ్చాడు. అయ్యా, నువ్వు కలలు బాగా చెప్తావంట, నువ్వు చెప్పినవి నిజమవుతాయంట అని అంటే, అవును ఫరో రాజా, మీరు నన్ను విడుదల చేస్తేనే నేను ఆ భావాన్ని చెప్తాను అని చెప్పి యోసేపు అనలేదు. రెండవది, ఈ భావం నాకు చాలా సులభం, ఇది నా జ్ఞానానికి చాలా అల్పమైనది అని చెప్పి యోసేపు అనలేదు. లేదంటే యోసేపు తన సొంత తెలివితేటలను ఆశ్రయించలేదు. యోసేపు ఒక మాట అంటాడు ఆదికాండం 41:16లో, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుని స్థానమును మనం దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. దేవుని స్థానమును మనం దొంగిలించకూడదు. దేవుని యొక్క స్థానమును మనం తీసుకునే ప్రయత్నం చేయకూడదు. దేవుని ఘనత దేవునికి చెందాలి. దేవుని స్థానము దేవునికే ఇవ్వబడాలి. యోసేపు దేవునిని హెచ్చించాడు. అయ్యా, నా జ్ఞానం కాదు, నేనేదో కలలను అద్భుతంగా వివరిస్తానని మీకెవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నేను కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు అని చెప్పి
యోసేపు తన్ను తాను తగ్గించుకొని దేవుని హెచ్చించాడు. కాబట్టి దేవుడు యోసేపును హెచ్చించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. యోసేపు దేవుని హెచ్చించాడు, దేవుడు యోసేపును హెచ్చించాడు. ఆ తర్వాత రెండవది మీరు చూడండి, క్షేమకాలములో క్షామమును గురించి జాగ్రత్త పడటం. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండినటువంటి దినాల్లో వారు రాబోయేటటువంటి కరువును బట్టి పంటను లేక ధాన్యమును భద్రం చేసుకుంటూ ఉన్నారు, పోగు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం దాగుంది. అదేంటంటే రాబోయే రోజుల్లో మనకు వాక్యము కరువు రాబోతూ ఉంది. ప్రస్తుత దినాల్లో కూడా వాక్యము కరువు వచ్చేసిందండి. స్వచ్ఛమైనటువంటి సత్యవాక్యము తక్కువగా లభిస్తున్నటువంటి దినాల్లో ఉంటున్నాం మనం. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ బైబిలు కళ్ళుండి చదవగలిగినప్పుడే చదివి హృదయంలో భద్రం చేసుకోవటం మంచిది. కళ్ళు కానరానటువంటి సమయంలో బైబిల్ చదవాలన్న ఆశ హృదయాన్ని తొలిచివేస్తూ ఉండగా మనం బైబిల్ను చదవాలన్నా చదవలేము, చదివినా అది మనకు అర్థం కాదు. కాబట్టి వాక్యము సమృద్ధిగా దొరుకుతున్నటువంటి దినాలలో, వాక్యమును ధ్యానం చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దినాలలో, వాక్యమును చదవగలిగినటువంటి పరిస్థితులు ఉండగా వాక్యమును ఎంత వీలైతే అంత ఎక్కువగా మన హృదయంలో భద్రం చేసుకోవాలి. నాడు యోసేపు చెప్పిన మాటను బట్టి ఐగుప్తులో ధాన్యము సేకరించబడింది, అది భద్రం చేయబడింది. ఆత్మీయ ఆహారం, మన ఆత్మలకు బలమిచ్చేటటువంటి జీవాహారం దేవుని యొక్క వాక్యం. ఇది దొరుకుతున్నటువంటి సమయంలోనే సాధ్యమైనంత ఎక్కువగా మనము భద్రం చేసుకోవాలి. ఎందుకంటే రాబోయేటటువంటి దినాలు ఏంటో తెలుసా? కరువు దినాలు. పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉండబోతున్నాయి. క్రైస్తవులకు మందిరాలు కూల్చబడబోతూ ఉన్నాయి. ఇప్పటికే బహిరంగ సువార్తకు ఆటంకాలు వచ్చేశాయి. మరి రేపటి దినాన క్రైస్తవుడు అని కనబడితే క్రైస్తవుని చంపే పరిస్థితి కూడా రావచ్చునేమో. మనము ఈ రాకడి దినాల్లో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా హింసలు ఉంటాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. దేవుని కొరకు నిలబడేటటువంటి వారికి శ్రమలు తప్పవు ఈ అంత్య దినాల్లో. కాబట్టి సమృద్ధిగా వాక్యం లభిస్తున్నటువంటి సమయంలోనే వాక్యమును మన హృదయంలో భద్రం చేసుకోవాలనే పాఠాన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు యోసేపు ఎంతగా హెచ్చించబడ్డాడు. ఖైదీ వస్త్రాల స్థానంలో నార వస్త్రాలు, విలువైన వస్త్రాలు. మెడకు ఉండాల్సినటువంటి మెడకు మరియు కాళ్లకు చేతులకు సంకెళ్ళు ఉంటాయి. ఇనుము అతని దేహమును బాధించినని కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. యోసేపు మెడలో, చేతులు, కాళ్లకు ఆ చెర యొక్క సంకెళ్ళు ఉండేటటువంటివి, చెరసాల సంకెళ్ళు. వాటి స్థానంలో ఇప్పుడు మెడలో బంగారపు గొలుసు వచ్చేసింది. యోసేపు రథం మీద ఊరేగించబడుతూ ఉన్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఫరో తర్వాతి స్థానంలోనికి యోసేపు హెచ్చించబడ్డాడు. ప్రతిదానికి సమయం కలదు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం నిరీక్షించాలి, ఎదురు చూడాలి, దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఆ తర్వాత యోసేపు తన కుమారులకు పెట్టిన పేర్లు చూడండి. తన జీవిత అనుభవంలో నుంచి ఆ పేర్లు పెట్టాడు. దేవుడు మర్చిపోయేటట్లు చేశాడు అన్నాడు. దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప వరం మర్చిపోవడం. మనము మర్చిపోతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడో మాటలు, ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి, వీళ్ళని శత్రువులుగా భావించి, వాళ్ళు నాకు కీడు తలపెట్టారు, వాళ్ళు నన్ను ఈ మాటలు అన్నారు, వాళ్ళు నన్ను ఇలా చూశారు, వాళ్ళు నాకు హాని చేశారు, వీటితోనే జీవితం సరిపోతూ ఉంది. కాదు కాదు, వాటిని మర్చిపోవాలి. యోసేపు అంత హాని తలపెట్టిన అన్నల్నే మర్చిపోయి క్షమించాడు కదమ్మా అయ్యా. మరి మనం మర్చిపోకపోతే ఎలా? మనం క్షమిస్తే దేవుని చేత క్షమించబడతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మర్చిపోవాల్సినవి మర్చిపోవాలి. రెండవది చూడండి, ఏ దేశంలో తాను బాధ అనుభవించాడు అదే దేశంలో అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు చిన్న కొడుక్కి. ఎక్కడైతే యోసేపు బాధ అనుభవించాడు అక్కడ దేవుడు అతన్ని హెచ్చించాడు. నిజమే, మనం ఎక్కడైతే ఈ రోజున తలదించుకుంటున్నామో, అవమానాలు పొందుతున్నామో అక్కడనే దేవుడు మనలను హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, యోసేపు దేవునిని ఘనపరిచాడు కాబట్టి దేవుడు యోసేపును ఘనపరిచాడు. యోసేపు అధికంగా హెచ్చించబడ్డాడు. ఈజిప్టు దేశంలో ఒక ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు తన బిడ్డలను
ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు అనేదానికి యోసేపు ఒక ఉదాహరణ, ఆయన జీవితం ఒక మాదిరి. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్యముకై స్తోత్రాలు. మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరిచి మీ నామమునకు మహిమను పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.